ధ్యాన మందిరానికి, అర్ధనారీశ్వర ధ్యాన మందిరానికి, వర్లపాటి పద్మ మేడం గారికి, వర్లపాటి పద్మ మేడం గారికి, కోటగిరి ధ్యాన మందిరాలకు, కోటగిరి ధ్యాన యోగులందరికీ, కోటగిరి ధ్యాన యోగులందరికీ జై బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి, 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 అర్ధనారీశ్వర ధ్యాన మందిరానికి, అర్ధనారీశ్వర ధ్యాన మందిరానికి, అర్ధనారీశ్వర ధ్యాన మందిరానికి, బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి, బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి. ఇది బయట పంపిద్దాం, బయట ఈరోజు కోటగిరి గ్రామంలో మరి అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అందరినీ చైతన్యం చేయడానికి మరి పెద్ద ఎత్తున శాఖా ర్యాలీ తీయబోతా ఉన్నాం. అందరూ శాఖాలు కావాలి, అందరూ ధ్యానులు కావాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి పిరమిడ్ ప్రారంభోత్సవం, అదేవిధంగా శాఖా ర్యాలీ మరి అద్భుతంగా తీస్తూ ప్రజలందరినీ చైతన్యం చేయాలనే ఒకే ఆలోచనతో బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధన మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక సాధన కాబట్టి, ఆశయం కాబట్టి మరి ఈరోజు ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. पितामह पत्रिजी की जय, पितामह पत्रिजी की जय, पिरामिड जगत की जय, पिरामिड जगत की जय, ज्ञान जगत की जय, ज्ञान जगत की जय, साकार जगत की जय, साकार जगत की जय. అందరూ రావాలి, ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇక్కడ గ్రౌండ్ లో ఎవరు ఉండొద్దు. అందరూ వాళ్ళ కూర్చున్నోళ్ళందరూ కూడా రావాలి. గుళ్ళు ఎక్కడ ఉండద్దు. ప్లాకార్డ్ తీసుకోండి, ప్లాకార్డ్ తీసుకోండి.
ఓకే జ్ఞాన జగత్ కి జ్ఞాన జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి శాకాహారం, ఆరోగ్యానికి శాకమార్గం, మహానుభావులందరి మార్గం మహానుభావులందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, ఓ మనిషి మేలుకో శాకాహారంగా మారిపో. ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు తిన్న మనుషులు మంచాలెక్కుతున్నారు, ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు తిన్న మానవులు మంచాలెక్కుతున్నారు, ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు తిన్న మానవులు మంచాలెక్కుతున్నారు. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, ఓ మనిషి ఆహారం అంటే కూరగాయల భోజనం, తినాలి తినాలి శాకాహారం తినాలి, తినాలి తినాలి శాకాహారం తినాలి, మానాలి మానాలి మాంసాహారం మానాలి. మానాలి మానాలి థ్యాంక్ యూ మీరు ఇక్కడ రండి ఇద్దరు తినండి. హలో ఉండండి వెహికల్ అమ్మా ఇది దయచేసి కోటగిరి ఊరు కాబట్టి అందరం ఇద్దరిద్దరం ఉందాము ఇద్దరిద్దరు ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరు ఉండు ఎవరికి లేదు. కొంచెం మేము సౌండ్ ఓకే 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 మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశ్వానర జన్మలు గడిపి క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గాని పరిణామాక్రమమున నీవు మనుషునిగా మారుతివి పరిణామా నీవు మనుషునిగా మారని. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయగా శ్రేష్టమైన జన్మలు నీవు శుద్ధముగా ఉండనీయగా. అపవిత్రము చేసి కొనుట వాడి కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియాలండి మీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియాలండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తప్పు కలిగితే నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తప్పు కలిగితే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి మాంసాహారం మానే రోజు రావాలి. మానవుల కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మకోశాలు ఈ చెవులకు వినబడలేదా
ఆ జీవుల ఆత్మఘోషలు ఆ చెవులకు వినబడలేదా? నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఆ కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఆ పక్షుల రెక్కలు ఇరువకురా, చేపల బట్టి తంపకురా, పక్షుల రెక్కలు నిరువకురా, చేపల బట్టి చంపకురా. ఆ పక్షుల రెక్కలు ఇరువకురా, చేపల బట్టి తంపకురా, పక్షుల రెక్కలు నిరువకురా, చేపల బట్టి చంపకురా. ఆ కమ్మగుంటలని పండుగ తింటే కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. జై శాకార జగతి, ఏ జీవిని చంపే హక్కు కోడిలోనా, దేవుడున్నాడు, గుడ్డులోనా, దేవుడున్నాడు, మేకలోనా, దేవుడున్నాడు, చేపలోనా, దేవుడున్నాడు, ప్రతి జీవిలోనా. దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో, ఓ మనిషి మేలుకో, సన్మానుకో, ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో. ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే, మేకలు తిన్న మానవుడు మంచాలెక్కుతున్నాడు. ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే, మేకలు నిన్న మానవుడు మంచాలెక్కుతున్నారు. ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే, మేకలు నిన్న మానవుడు మంచాలెక్కుతున్నాడు. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో. ఓ మనిషి మేలుకో. శాకాహారుల మానుకో, చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. కట్టాలి కట్టాలి. పిరమిడ్లే కట్టాలి. బుద్ధుని మార్గం, భక్తుని మార్గం, భక్తుని మార్గం, ధ్యానుల మార్గం, ధ్యానుల మార్గం, మానవులందరి మార్గం, మానవులందరి మార్గం. మన ఆహారం కాదు. థ్యాంక్ యూ. కోటగిరి గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా, మనము పండుగలని రకరకాల దేవుళ్ళ పేరు చెప్పుకొని మాంసం తింటా ఉన్నాం. మరి మన ఇంట్లో పుట్టినరోజు మరి ఇంకొక చావు రోజు జరుగుతుంది అక్కడ. కాబట్టి ఏ జీవిని చంపడానికి వీల్లేదు. ఎందుకంటే కోళ్లను, మేకలను, చేపలను, రకరకాల నోరు లేని మూగజీవులను మనం చంపుకొని తింటా ఉన్నాం. మరి మూగజీవులను చంపుకొని తినడం వల్ల అది పాపంగా మారుతుంది మిత్రులారా. పాపము పండిన రోజున అది మనమే అనుభవిస్తాము. పాపము పండిన రోజున షుగరు, బీపీ, రకరకాల రోగాలు రావడానికి కారణము మనము మేకలను, చేపలను తినడం వల్ల. ఎందుకంటే మనకు మేక మాంసం కావాలంటే ఒక ప్రాణం తీయాల్సి ఉంటుంది. కోడి మాంసం కావాలంటే కోడి ప్రాణం తీయాల్సి ఉంటుంది. మరి అలా చేప ప్రాణం కావాలంటే ఒక చేప ప్రాణం తీయాల్సి ఉంటుంది మిత్రులారా. మరి ప్రాణం తీయడం అనేది మహాపాపము, జీవహింస మహాపాపం అని చెప్పిండ్రు. కానీ మనము దాన్ని మర్చిపోయి ఈరోజు మనము బ్రతకడానికి రకరకాల మూగజీవులను మరి అమ్మవారి పేర్లని రకరకాల పేరుతోటి చంపుకొని మనమే తింటున్నాం మిత్రులారా. ఏ జీవిని చంపకూడదు. ఏ అమ్మవారు కూడా బలి కోరుకోదు. ఏ అమ్మవారు ప్రాణం కోరుకోదు మిత్రులారా. దయచేసి అందరూ జీవహింస మానాలని
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశయం మేరకు ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కోటగిరి గ్రామంలో శాకాహారాలు తీస్తున్నాం. జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. గామే కలపోతెల్ల పీకలవటి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాదయ్యో గామే కలపోతెల్ల పీకలవటి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా బలవస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా బలవస్తే అల్లాడిపోతామే. ఆ పిల్లల పైన కరుణ జాలి లేక సంపుక తింటారే, అయ్యో కోసుక తింటారే. సంపారాదయ్యో గామే గల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో సంపారాదయ్యో గామే గల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో గామే గల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెబుతారే, ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెప్తారే. ఆ మూగజి ఉల్లి మాత్రమే ఆవుది కోరు తెల్లారా, ఆ దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆవుతినిచ్చారా, చెట్టుకి ఆవుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాదయ్యో గామే కల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆ చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే. ఆ మూగజి ఉల్లి చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి, మూగజి ఉల్లి చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా. జై శాకార జగత్ కి, ఏ జీవిని చంపే హక్కు. ఏమంటారు? ఓకే ధ్యానం చేద్దాము, అన్నల శ్వాసను వదులుదాము.
భక్తంత ఆత్మయే మనమంత భక్తంత ఆత్మయే మనమంత ఆత్మయే దైవమంత దైవమే ఆత్మ అంట మనమేదే బుద్ధమంటారు అన్నలా మనదే ఆనందమంటారు అన్నలా ధ్యానం ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంత ఒక్కటే లక్ష్యమంట ఒక్కటే మార్గమంట ఒకటే శ్వాస అంటారు అన్నలా ఒకటే ధ్యానమంటారు అన్నలా ధ్యానం ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిలో అన్నలా ఆత్మశుద్ధి కలగాలిలో అన్నలా ధ్యానం బతుకంటే ఆటంట బతుకంటే పాటంట బతుకంటే నాట్యమంట బతుకంటే నటకమంట వైరాగ్యం 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 వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలా ధ్యానం మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసం పాపం అంటే రోగమంట రోగం అంటే నరకమంట పాపము 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 వీడాలిలో అన్నలా మాంసము మానాలిలో అన్నలా ధ్యానం రాములో అన్నలా శ్వాసను వదలాములో అన్నలా శ్వాసను వదలాములో అన్నలా శ్వాసను జై సాకార జగత్కి ब्रह्मर्षि पितामह बद्री जी की ब्रह्मर्षि पितामह बद्री जी की ज्ञान जगत की ज्ञान जगत की शाकाहार जगत की पिरामिड जगत की శాకాహారం आरोग्याనికి శాకాహారం आनंद వాటర్ తాగని అందరూ ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉండాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియని మాంసాహారం మానే రోజు మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్ కి జై శాకార జగత్ కి ఆ సావిత్రి పుత్ర రావా నీ జ్ఞానము పంచగరావా జనిమించి మాకు బోధనలెన్నో చేసి అది ఊరు ఊరు తిరిగి ధ్యాన ప్రచారం
బోధనలెన్నో చేసి బోధనతో జన్మించి మాకు బోధనలెన్నో చేసి అజ్ఞానము తొలగించి జ్ఞాన జ్యోతులనే వెలిగించి జ్ఞానము తొలగించి జ్యోతులనే వెలిగించి తినాలి తినాలి శాకాహారమే తినాలి 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 శాకాహారం మానాలి 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 జీవ హింస మన పాపాలే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న చేయాలి చేయాలి ధ్యానం చేయాలి 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 ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్ సే కట్టాలి 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 పిరమిడ్ సే కట్టాలి 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 పిరమిడ్ సే కట్టాలి బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి జ్ఞాన జగత్ की జ్ఞాన జగత్ की శాకాహార జగత్ की శాకాహార జగత్ की శాకాహార జగత్ की పిరమిడ్ జగత్ की పిరమిడ్ జగత్ की పిరమిడ్ జగత్ की అహింసా జగత్ की అహింసా జగత్ की అహింసా జగత్ की మన జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు చేయాలి 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 ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్ సే కట్టాలి 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 పిరమిడ్ సే కట్టాలి మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి ఉండాలి ఉండాలి ఇద్దరు లైన్లో ఉండాలి ఇద్దరిద్దరు లైన్లో ఉండాలి దయచేసి మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే వాటి పిల్లల పైన మన
రష్యాలో ధ్యానమంట అమెరికాలో ధ్యానమంట రష్యాలో ధ్యానమంట చైనాలో ధ్యానమంట కోటగిరిలో ధ్యానమంట ధ్యానము సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మనకెక్కే 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 మనక ధ్యానము చేద్దాములో మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసం అంటే హింస అంట పాపం అంటే రోగమంట 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 నరకమంట పాపము పాపము బోధనలో జనిపించి మాకు బోధనలెన్నో చేసి బోధనలో జనిపించి మాకు బోధనలెన్నో చేసి భలే జై సాకార జగత్కి ధ్యానము చేద్దాము అన్నలార్ పాటను పడుదాము ధ్యానము చేద్దాము పాటను పడుదాము అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా అమ్మలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా పిల్లలారా పెద్దలారా ధనికులారా పేదలారా ధ్యానము 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 చేద్దాము వాసన పడదాము ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పెమిడిలోన ధ్యానమంట ధ్యానము 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 చేద్దాము అన్నల వాసన పడదాము అన్నలారా ఆ సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తే మన శక్తే మన శక్తే మనకంటారు అన్నల వేరదారి లేదంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడదాము ధ్యానం చేద్దాము అన్నలార శ్వాసను పడదాము మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట పాపం అంటే రోగమంట రోగం అంటే నరకమంట పాపము